అసలు బేసిక్గా నాకు ఎప్పుడు ఒక డౌట్, నేను మనం రాసే టైంలో రైటింగ్ జర్నలిజం టైంలో కూడా అడగలేదు నేను, అసలు నువ్వు ఇండస్ట్రీకి రావడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అసలు బొరలేదు అసలు. నేను ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో. ఆ, అసలు నాకు టచ్చే లేదు ఎవరు. నా రిలేటివ్స్లో కూడా ఎవరు లేరు. ఎవరు అసలు ఏం తెలీదు. ఓకే, మీదేంటి వ్యవసాయ కుటుంబమా? వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. ఓకే. ఫాదర్ నాన్నలు అప్పట్లో లాంగ్ బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు అనమాట. కర్ణాటకకి వెళ్ళి. నేను పుట్టింది అక్కడే. బ్రదరు, నా తమ్ముడు అందరూ అక్కడే, నేను అక్కడే పుట్టాను. నేను పుట్టక ముందు ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. ఓ, కారణం అదే వ్యవసాయం. అప్పట్లో తుంగభద్ర మొత్తం తెలుగు వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇక్కడ అమ్ముకుంటే అక్కడ ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా వచ్చాయి. అలా ఇక్కడ ఇచ్చేసేసి అక్కడికి, ఎందుకంటే అగ్రికల్చరల్ రైతు కుటుంబం ఎలా ఉంటుందంటే ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు. అవును, తెలుగు వాళ్ళు ఉన్న గొప్పదనం ఏంటంటే వ్యవసాయం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. అదే అది కర్ణాటకలో మేమనే కాదు, చాలా మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు చాలామంది. అంతా మైగ్రేటెడ్. ఓకే. ఎందుకంటే వ్యవసాయం మీద అంత ఇష్టం వాళ్ళకి. అది మరి అదే జీవనాధారం కదా. జీవనాధారం ఫస్ట్ బిగినింగ్లో ఏముండేది? అంతే కదా, బిజినెస్ కాదు కదా. ఎవరన్నా సరే, ఎవరి హిస్టరీ తీసుకున్నా అసలు మొత్తం టోటల్గా ఇండియావే వ్యవసాయ ఆధారితమైన దేశం. అంతేగా ఎవరైనా అక్కడి నుంచి వచ్చిన తర్వాత బిజినెస్ సెటిల్ ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు తర్వాత వచ్చినాయి. తర్వాత ఫస్ట్ లో ఎవరైనా రైతు కుటుంబం నుంచి వచ్చిన. అలాగే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినండి. రైతు బిడ్డ నేను నాన్నకి సాయపడేవాడిని. నాగలి గట్ట అన్ని పట్టుకుని ఎడ్లు తోలటం ఇవన్నీ మొత్తం అన్ని వచ్చు. అవునా? ఓకే. వ్యవసాయం అక్కడికి వెళ్ళి కాపలాగా ఉంటాయి కదా, దాంట్లో పడుకోవడం, కలం అంటారు, కలం అట్లలో నైట్లు మేము పడుకోవడం, నాన్నకి సపోర్ట్గా ఉండటం అన్నీ చేసేవాడు అనమాట. ఓకే. ఒక పక్కన చదువుకుంటూనే నైట్లు కాపలాకి వెళ్ళేవాడు. వెరీ నైస్. సో అదొక లైఫ్. ఎన్నాళ్ళది? ఏది? డిగ్రీ వరకు మన వ్యవసాయం ఉండేది అక్కడ నాన్నకి. ఓకే. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. తమ్ముడేమో అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడ సెటిల్ అయిపోయింది. మాదంతా ఏంటంటే కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొత్తం మా అకౌంట్ 0 అక్కడ. అవునా? కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి ఎంటర్, తమ్ముడేమో అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడ ఎంఎస్ దాంట్లో వెళ్ళిపోయాడు. ఆ టైంకి మొత్తం అంతా ఫాదరు మా ఇక చదువులు కానీ వీటికి కానీ అన్నిట్లో చేసి మొత్తం 0కి అయిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాం. అవునా? అంటే నిన్ను నార్మల్గా నాకు తెలిసినంత వరకు నీ గురించి ఏమనుకునేవారంటే బాగా బలిసిన కుటుంబం నుంచి వచ్చాడు, మిడిల్ క్లాస్. అంటే స్ట్రగుల్ కూడా పడలా. అంటే నేను తిండి లేకుండా ఉంటాం అట్లా లేదు. దట్స్ వాట్ ఇట్ ఈస్. అది లేదు. ఎప్పుడు నువ్వు రాయల్ గా డిగ్నిటీగా అలా వెళ్ళిపోతుండేవాడు. నాకు ఇప్పటికీ గుర్తు, నువ్వు టీడీపీ ఆఫీసు దగ్గర నుంచి అట్లా నడుచుకుంటూ నువ్వు అన్నపూర్ణ స్టూడియోకి ఒక జీన్ ప్యాంట్ లో చేయి పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళడం నాకు గుర్తు. నేను స్కూటర్ మీద అన్నపూర్ణకి వెళ్తుంటే అదొక లైఫ్. అన్ని ఒక ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడానికి ఒక హిస్టరీ ఉంటుంది మనకి. 100%. ఏదో కేక్ వాక్ లాగా వెళ్ళిపోయే జీవితంలో కిక్కే ఉంటుంది. ఇప్పుడు మనకుంది, మా అబ్బాయికి ఉండదు. ఎక్స్పీరియన్స్ కానీ అన్ని చూసి వచ్చిన వాళ్ళం కానీ లోతుపాతులు అవన్నీ వాళ్ళకు ఉండదు. మనంతా ఆల్రెడీ కేక్ వాక్ వాళ్ళు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళు కష్టపడడం, దీన్ని చెడగొట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎస్. ఇప్పుడు రోషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి శ్రీకాంత్? ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. ఈజ్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండే వచ్చేసాడు ఇక్కడికి. ఇంట్రెస్ట్ లేకపోతే బలవంతంగా మనం తోయలేం. ఎగ్జాక్ట్లీ. వాడు లీ స్ట్రాస్బర్గ్ వెళ్ళి అక్కడ డిప్లొమా చేశాడు, యాక్టింగ్ డిప్లొమా చేశాడు. అలాగే బాంబేలో ఒక దబాంగ్ 3 అని చెప్పి సల్మాన్ ఖాన్ది, ప్రభుదేవ డైరెక్షన్. ఓకే. 1 year అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి ఫుల్ ఫిల్మ్ అసిస్టెంట్ అక్కడే ఉండి బాంబేలోనే ఉండి అసిస్టెంట్ డైరెక్టర్గా ఫినిష్ చేసుకున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాడు మొత్తం అంతా తెలుస్తుంది, గ్రౌండ్ అంతా తెలుస్తుంది కదా. అవును. అది కావాలని వాడు కోరుకుంటేనే పంపించాను నేను కూడా. అది కూడా ఓకే. నీ ప్రోద్బలం ఏం లేదు, మనది కానీ ఊహది కానీ ఏమి లేవు. అది మనకు తెలియదు. నువ్వు వెళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అనలేం కదా. వాడు నాన్న నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను ఇట్లా అనేప్పటికీ అప్పుడు ప్రభుదేవ బాగా తెలుసు కదా, అక్కడ హిందీలో ఫుల్ బిజీగా ఉన్నాడు కదా. ఒకసారి మాట్లాడాను ఇట్లా, సూపర్ ఐడియా, పంపించేసే, నో ప్రాబ్లం అన్నాడు. పెట్టేసాం అనమాట. ఓకే. అందుకేంటంటే సినిమా మీద ప్యాషన్ ఉన్నాడు బాగా, కష్టపడతాడు, సినిమా మీద ప్యాషన్.
ఇక నెక్స్ట్ ఏంటంటే ప్లానింగ్ ఈ ఇంకా మనకు తెలియదు ఏముంది అదే ఇండస్ట్రీ పెళ్లి సందడి నీ టైటిల్ తోనే మళ్ళీ సినిమా చేసాడు. రావడం అక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వృషభ అని జరుగుతుంది మోహన్ లాల్ అండ్ రోషన్ది. ఇప్పుడు అది రన్నింగ్లో ఉంది. మార్చి నుంచి మన స్వప్న వాళ్ళది స్టార్ట్ అయిపోతుంది, వైజయంతి మూవీస్. వెరీ గుడ్. మెయిన్ అది మంచి రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ పడడం పెద్ద రేంజ్లో. అవునా? ఇంకా దాని తర్వాత ఇంకా ఆడు ఎంత నిలబెట్టుకుంటాడు, ఎంత కష్టపడతాడు అనేది ఆడి మీద వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే. అంటే ఇన్ జనరల్గా ఫ్యామిలీ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, బికాజ్ ఐ నో మీరిద్దరు లవ్లో పడడం, మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్ రావడం, ఇవన్నీ నాకు తెలుసు. ఆ వాతావరణం మీ అందరూ ఫస్ట్ నుంచి మా కళ్ళెదురుగుండా జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత తను సడన్ గా స్టాప్ చేసి అంతే, మ్యారేజ్ అవడంతోనే ఇంకా లేదు, ఇంకా అన్ని ఫినిష్ చేసింది. నాకు గుర్తున్నాయి అవన్నీ. మ్యారేజ్ అయిన తర్వాత అసలు మీ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా నడిచింది శ్రీకాంత్? వెరీ హ్యాపీగా. అంటే ఏముంది, మీరు చూస్తూనే ఉన్నారుగా. అవును. ఇక పిల్లలు, ఇక తర్వాత అలా 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 హ్యాపీ లైఫ్ అలా హ్యాపీగా వెళ్తా ఉంది. అంటే నాకు ఫ్యామిలీ టెన్షన్ లేదు. అదేలే. ఎప్పుడు అంటే తను ఏ రోజున కెరీర్ వదులుకున్నానని రిగ్రెట్ అయిన ఇంటర్వ్యూస్ రమ్మంటే నేను రానట్టు. ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతున్నారు, నాకు చెప్పలేకపోతున్నానంటే మీరు చేసుకున్నాను చేద్దాం. ఇంకా తను ఇంకేంటంటే ఇంకా ఈ పిల్లలు ఈ పెంపకం మంచి చెడు అంటే అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది చాలా పెద్ద ఫుల్ టైం జాబ్ అది. అవును, 24 hours. మందేముంటుంది ఇక్కడ, షూటింగ్ ఉన్న రోజు హ్యాపీ, షూటింగ్ లేకపోతే మనం ఇక్కడ కూర్చొని టీవీలు చూస్తాం, అవి చూస్తాం, ఇది చూస్తాం, కబుర్లు, ఫ్రెండ్స్. బట్ అది మాత్రం ఉండేది కదా ఇంట్లో. ఒక లేకపోతే అసలు నడవను కూడా నడవదు. ప్రతి దాని మీద కంట్రోల్ ఉండాలి, కమాండ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, అవును, పెళ్ళి అయ్యే వరకు వాళ్ళే చూసుకున్నారు. మొత్తం 3 పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే, అవును, చూసుకోవడం అంటే అంత ఈజీ కదా అది. అవును, 3 లైఫ్లు, 3 పిల్లలు అంటే. అసలు పాప గురించి. పాప ఏమో ఇప్పుడు కెనడాలో చదువుతుంది, వ్యాంకోవర్ యూబీసీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. ఓకే. దాంట్లో మార్కెటింగ్ ఇది చేస్తాం అన్నమాట. ఎంబీఏ. ఓకే. అక్కడ ఎంబీఏ వేరే అంటారు, ఎంబీఏ అనరు, బట్ ఈక్వలెంట్ అండర్ గ్రాడ్యుయేషన్, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంతే. బీబీఎం లాగా. అదే ఆ పాప ఇంకా అక్కడే సెటిల్ అయిపోతుందేమో కదా. అక్కడ ఇంట్రెస్ట్ లేదు సెటిల్ అవ్వాలని, బట్ 4 years ఎడ్యుకేషన్ బాగా చదువుతుంది తను. ఓకే. ర్యాంక్ స్టూడెంట్. ఓకే. అంటే కంపారిటివ్గా రోషన్ కన్నా తను బెటర్ స్టూడెంట్ అంట. ఎస్, రోషన్ కంటే బాగా చదువుద్ది. ఇద్దరు బాగా చదువుతారు, మూడోవాడు కూడా బాగా చదువుతాడు. ఓకే. రోషన్ అంటే మిడిల్, అంటే అటు బాగా చదవడం అంటలేదు, బాగా చదువుతాడు అంటలేదు. అదే తను సినిమా మెటీరియల్ 70 అట్ట సినిమా మెటీరియల్, స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వాడికి, సేమ్ నాలాగా. ఓకే. నువ్వు క్రికెట్ ఇష్టం కదా? క్రికెట్ అన్ని గేమ్స్ ఆడేవాడు కాలేజ్లో. అవునా? కాలేజ్లో, స్కూల్లో కానీ ఐఎమ్ ఛాంపియన్ ఆఫ్ చాలా. డిస్కస్ త్రో కానీ, షార్ట్ పుట్ కానీ, కబడ్డీ ఆడేవాడిని, బాల్ బ్యాడ్మింటన్ అని ఉండేది,